హైడ్రాతో పేదలకు ఎలాంటి ఇబ్బంది లేదని, భవిష్యత్ తరాలు బాగు కోసమే హైడ్రా తీసుకొచ్చామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రా అనేది ఏ బీదవాని కోసమో టార్గెట్ చేసినటువంటి కార్యక్రమం కాదు. వచ్చే జనరేషన్ బాగుపడడం కోసం తీసుకొచ్చిన కార్యక్రమం. హైడ్రా వల్ల ఎవరికి బాధ కలుగుతూ ఉంది, హైడ్రా వల్ల ఎవరికి నష్టం కలుగుతూ ఉంది. హైదరాబాద్ ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్, అందమైన కొండలు, దాదాపు 2500 చెరువులు ఎటుపోయినాయి. ఇలా విధ్వంసం జరిగింది కదా, చాలా మంది ఇండ్లు కూలగొట్టి రోడ్డు మీదకి తెచ్చినావు కదా, మరి ఆ కూలిన ఇండ్లకు ఎవరు నష్టపరిహారం ఇస్తారు? కూలిన ఇండ్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు అనుభవించిన క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారో ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కొద్దివే అయిపోయాయి, వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చింది. బ్యాంకులలో వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కిస్తీలు కడుతున్నారు, పైగా ఇల్లు కిరాయికి తీసుకొని నడి రోడ్డు మీదకి ఆ కుటుంబాలు తెచ్చినవే. ఇది నీ అనాలోచిత చర్య, నీ తొందరపాటు చర్య, నీ ఆగమాగం చర్యల ఫలితంగా కొన్ని వందల మంది పేద కుటుంబాలను రోడ్డు మీదకి తెచ్చావు.